తిరువన్నామలై టు తిరుపతి. తిరువన్నామలై నుంచి ఫుల్ రష్ ఉండే. తిరుపతికి 95 రూపీస్ పర్ హెడ్. 4:30కి ఉండే ట్రైన్. తిరుపతికి వచ్చేసరికి 8 అయింది. ఇంకా విష్ణు నివాసంకి వెళ్ళి అక్కడ టోకెన్స్ కోసం వెయిట్ చేసాం. 3 o'clock టోకెన్స్ దొరికాయి. టోకెన్స్ దొరికాక వెళ్ళాం. ప్రతి 100 స్టెప్స్కి అలా కొంచెం రెస్ట్ తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం. ఫైనల్లీ 400 స్టెప్స్ ఎక్కాం. తర్వాత నేను సరిగ్గా షూట్ చేయలేదు. ఇక్కడ మార్నింగ్ 6 అవుతుందేమో అనుకుంటున్నారు పోరగాళ్ళకి అంకుల్స్. ఇది ఇంత పెద్ద డీర్ నేను ఎప్పుడు చూడలేదు. డీరే అనుకుంటున్నా ఇది. ఈ లొకేషన్ వచ్చేసి మనకి మోకాళ్ళ మెట్టు పర్వతం రోడ్వే అన్నమాట. బాగా మంచిగా ఉండే, క్లౌడీగా ఉండే. మేము వెళ్ళేటప్పుడు అయితే అంత రష్ అయితే ఏం లేకుండే, మార్నింగ్ కదా. మధ్యలో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అది నేను షార్ట్లో పెట్టిన. ఫైనల్లీ వి రీచ్డ్. 50 స్టెప్స్ ఉంటాయి ఇంకా అంతే. ముందు మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ లగేజ్ తీసేసుకొని మేము మాధవ నిలయంలోకి వెళ్ళినాం. అక్కడ మనకి ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది కాబట్టి. అండ్ ఫ్రెష్ అప్ అయ్యి 3 o'clock దర్శనానికి వెళ్ళినాం. మనకి టోకెన్స్ ఉన్నాయి కాబట్టి వితిన్ 24 hours దర్శనం అయిపోతుంది. 7:30కి దర్శనం అయిపోయింది. వర్షం పడదేమో అనుకున్నాం, కానీ పడ్డది ఫుల్గా. వర్షం అయితే ఎగ్జామ్ పడుతుంది. ఇప్పుడే బస్ దిగినాం. తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కినాం. ఫుల్ రష్ ఉండే. మార్నింగ్ 5:30కి డిపార్చర్ మహబూబ్ నగర్లో.